అసలు ప్రేమ అంటే ఏంటో, ఎలా ప్రేమించాలో, సమాజానికి నిజమైన ప్రేమ ఏంటో క్రీస్తు జీవించాడండి. చెబుతున్న జాగ్రత్తగా ఉండండి. మదర్ తెరీసా తెలుసు కదా అందరికీ. యుగోస్లావియాలో పుట్టింది, కలకత్తా వచ్చింది, నిర్మల హృదయాన్ని నిర్మించింది, భారత పౌరసత్వాన్ని పొందింది. ఆ తర్వాత నోబెల్ ప్రైజులు మొదలుకొని శాంతి బహుమతుల వరకు ఎన్నో స్వీకరించింది. ఎందుకు మదర్ తెరీసా అంత ఎత్తుకు ఎదిగిందో తెలుసా? లవ్. ఆమెలో ఉన్న ప్రేమ ఎలా ఉందో తెలుసా? ఒకరోజు బడా బాబుగా ఉన్న కలకత్తాలో ఒక వ్యాపార వ్యక్తి దగ్గరికి ఒకరోజు వెళ్ళిందండి. అలా వెళ్ళిన తర్వాత, నిర్మల హృదయం నిర్మించడానికి నాకు ఒక స్థలం కావాలి. మీకు కలకత్తాలో అనేక స్థలాలు ఉన్నాయి కదా, కోల్కత్తా లేటెస్ట్. ఈ కోల్కత్తాలో ఉన్న ఒక ప్రాంతం నాకు కావాలి. అక్కడ అనాథ పిల్లల కొరకు నేను ఆశ్రమాన్ని నిర్మిస్తానని తన ఇల్లు అడిగినప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? అనాథ పిల్లల కొరకు ఆశ్రమాన్ని నిర్మిస్తావా? అయితే నీకు శక్తిస్తున్న దగ్గర రాని పిలిచాడండి. పిలిచిన తర్వాత 2 చేతులు మహాతల్లి ఇలా పెట్టేసరికి 2 చేతుల్ని ఏం చేశాడు తెలుసా? ఉమ్మేశాడు. ఆ 2 చేతులు ఉమ్మేసిన తర్వాత వాడి కాండ్రగిచ్చి ఊచిన తర్వాత ఏముందో తెలుసా మదర్ తెరీసా? ఇది నాకు, అనాథ పిల్లలకి ఏదైనా అడిగిందండి. అంతేనండి, మారిపోయాడు. ఇలాంటి మంచిదాన్నా నేను అవమానించను, కళ్ళ ముందు కాండ్రగించి ఊసినా ఇది నాకంటుంది. అయినా సాత్వికంతో అనాథ పిల్లలకి ఏదైనా అడుగుతునేసరికి, ఆ విధానం చూసేసరికి మోకరించి ఏం చేశాడు తెలుసా? తనకున్న స్థలాన్ని రాసి ఇచ్చేసాడు. అక్కడే కట్టింది ఏంటో తెలుసా? నిర్మల్ హృదయ్. మారిపోయిందండి. ఎక్కడదండి ఆమెకు ఆ ప్రేమ? క్రీస్తులు చూసింది. భారతదేశానికి తెలియని రహస్యం ఏంటో తెలుసా? క్రీస్తులోని ప్రేమ ఏంటో ఆమెకు బాగా తెలుసండి. వృద్ధుల కోసం చూస్తున్న ఆమె చివరికి ఎలా మారిపోయిందో తెలుసా? ఇండియాలో ఉండి ఫారిన్ కంట్రీస్లో వచ్చిన ఈమె ఇండియాలో ఉండడం ఏంటి, ఇంత పేరు తెచ్చుకోవడం ఏంటని ఒకరోజు ఒకటి చంపడానికి బయలుదేరాడు. తీసుకున్న తుపాకీ తీసుకుని బయలుదేరడానికి వెళ్ళి తన ఇంటి ముందు నించుని కిటికీ గుండా చూస్తున్నాడు. ఎప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడు చంపేద్దామా? అలా చూస్తున్నప్పుడు, వాడు గమనిస్తున్నప్పుడు సోఫాలో ఒక ముసలి తాత కూర్చున్నాడు. ఆ తాత కూర్చుని వాంతులు చేసుకుంటున్నాడు. ఈ దృశ్యాన్ని అంతా వీడు చూస్తున్నాడు. ఎప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడు కాల్చేద్దామా? అలా చూస్తున్నప్పుడు ఆ తాత ఏం చేస్తున్నాడు తెలుసా? తిన్న అన్నం అరగపోయేసరికి వాంతులు చేసుకుంటున్నాడు. ఇదంతా వీడు చూస్తున్నాడు. ఎందుకు? మదర్ తెరీసాని ఎలా అయినా చంపాలి. అలా కిటికీ గుండా వాడు చూస్తున్నప్పుడు మదర్ తెరీసా ఆ తాతయ్య దగ్గరికి బాత్రూంలోకి, తాతయ్య దగ్గరికి బాత్రూంలోకి తిరుగుతుంది. ఏంటి ఎలా తిరుగుతుంది? నిలకడ లేకుండా ఎలా తిరుగుతుంది ఇటని గమనించడం వల్ల, గమనించేసరికి ఏం చూశాడు తెలుసా? వాంతి చేసుకుంటున్న వాంతిని దోసులతో పడుతుందంటే, 2 దోసులతో పట్టి ఆ దోసుల్లో కక్కిన ఆ వాంతిని తీసుకెళ్ళి బాత్రూంలో పోస్తుంది, కడుగుతుంది, మరలా తెస్తుంది, దోసులతో పట్టుకెళ్ళి మరలా కడుగుతుంది. అంతేనండి, వాడు మారిపోయాడు. ఇలాంటి మహనీయురాలనా, ఇలాంటి మహాతల్లినా నేను చంపడానికి వచ్చాను. ఛీ, నా బ్రతుకెందుకు, ఇలాంటి ఆమెను చంపితే నాకు పుట్టగతులు కూడా ఉండవు అనుకున్నాడు. అంతే అండి, లోపలికి వెళ్ళి కన్నీరు మున్నీరై అమ్మా నేను చంపడానికి వచ్చాడంటే వాడిని ఏం చేస్తుంది తెలుసా? అవునా నాయన అని వాడిని హత్తుకునేసరికి వాడి కన్నీరు ఆ రోజు మనం చూస్తే మనకి గుండె కరిగిపోతుంది. అలా ఉన్నవారిని అనేక మందిని మార్చేసింది తన ప్రేమ చేత. అందుకే ప్రపంచమంతా తన ఏముందో తెలుసా? మదర్ అంది, అమ్మా అని పిలిచిందండి. ఈ తత్వం ఎక్కడో తెలుసా? క్రీస్తు. చివరికి ప్రాణాన్నే ఇచ్చేసండి. వయసు ఎంతో తెలుసా? 33.5 సంవత్సరాలు. అలా ప్రాణం పెట్టిన వాడు ప్రేమ ఏంటో సమాజానికి నేర్పించాడు. ఆ ప్రేమను చూసిన మదర్ తెరీసా ఈ రోజుకి అందరికీ తల్లిగా మారిపోయింది. మన గాంధీ చిన్న సూత్తులు వాడాడండి. నేను కుడి చెంప మీద కొట్టిన వాడికి ఎడమ చెంప చూపండి. ఒకే మాట చెప్పాడు. ప్రపంచంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చేసింది. ఒక్క మాట అన్నందుకే భారతదేశానికి స్వతంత్రం వస్తే, క్రీస్తు అన్న అన్ని మాటలు సమాజానికి జీవిస్తే సమాజం అంతా ప్రేమతో నిండిపోతుంది.
అదండి ప్రేమ అంటే. సాటి సహోదరుని ప్రేమించాలి, సాటి సహోదరి మనిని తల్లిలా చూడాలండి. చూసిన దాన్ని ఎలా నిలబెట్టాలనుకోవాలి తెలుసా? వాక్యంలో ఎదిగేలా చూడాలి, తన క్యారెక్టర్ మార్చాలి. తను చూస్తున్నప్పుడు సమాజం అంతా నివ్వెరిపోవాలి. అలా ఉన్నవారికి మనకు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడు చూడండి. మొదట యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులై ఉన్నాం. ఇదే నిజమైన ప్రేమ. చూసారా, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టుని. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందో తెలుసా? ప్రేమకు అర్థం తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఎలా ప్రేమించాలో తెలుసా? తనని రక్షించే దానిలా ప్రేమించాలి. ఒక సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఎలా ఉండాలో తెలుసా? నిత్య జీవానికి నడిపించేదిగా ఉండాలి. అదండి ప్రేమ అంటే. ప్రేమ అంటే ఆకారాన్ని చూడడం కాదు, ప్రేమ అంటే ఆస్తులు చూడడం కాదు. చెడిపోయిన వారిని సైతం దేవుల్లో నిలబెట్టాలనుకోవడమే ప్రేమ. అలాంటి ప్రేమ కొరకు నువ్వేం చేయాలో తెలుసా? నీ క్రీస్తు చనిపోడు చివరకు నువ్వు కూడా చనిపో.